హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ఏపీఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నాం ఎస్ఎన్టీకి సంబంధించి. సో ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మనకు ఈరోజు 25th, అదేవిధంగా 26th మనకి కూపన్ అవైలబుల్లో ఉంటుంది. కేవలం 49 రూపీస్కే మీకు అందుబాటులోకి వస్తుంది. 400+ క్వశ్చన్స్తోనండి. వెరీ క్వాలిటేటివ్ అండ్ అప్డేట్ క్వశ్చన్స్తోనే ఉంటుండే, ఎందుకంటే ఇది ఓల్డ్ డేటాను నేను డంప్ చేయట్లేదు. అందుకే మీకు షెడ్యూల్ ప్రకారం నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి 26th రోజు ఫస్ట్ టెస్ట్ నేను షెడ్యూల్ పెడతాను, తర్వాత 28th రోజు సెకండ్, అట్లా మనకి ఓవరాల్గా మీకు బిఫోర్ 10th ఫిబ్రవరి లోపే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లా 2 డేస్కి ఒక టెస్ట్ ఎనేబుల్ అవుతూ ఉంటుంది. అది అప్డేట్తో సహా నేను యూట్యూబ్లో కూడా మీకు అప్డేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మంత్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్స్ కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీకు వెరీ యూజ్ఫుల్ కోర్స్ ఇది, ఎందుకంటే మీకు ఎప్పుడో క్రియేట్ చేసిన కోర్సు కాదు, జస్ట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడే క్రియేట్ చేస్తున్నా. మీకు కొన్ని శాంపిల్స్, అప్డేట్ సంబంధించిన శాంపిల్స్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, 100% తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు 100% అయితే యూజ్ఫుల్ ఉంటుంది. మీరు పెట్టే 49 రూపీస్కి మీకు దానికి 100% రెట్టింపుతో మీకైతే బెనిఫిట్ అయితే జరుగుతుంది. రైట్, మీరు చూడండి, ఇక్కడ కూపన్ నేమ్ వచ్చేసి ధృవ అని చెప్పేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ 50% అయితే మీకు ఆఫర్, అంటే యాక్చువల్గా అయితే 99 రూపీసు, కేవలం 25th, 26th రోజు మాత్రమే ఈ 49 అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా 99 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఒకసారి చూసుకోండి, మీకు 100% యూజ్ఫుల్ ఉంటుంది. మనం కొన్ని ఇప్పుడు ఒక క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అప్డేట్ క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల మనకు అంతరిక్ష శిథిలాల తొలగింపు ఒప్పందం చేసుకున్న దేశాలు అని చెప్పేసి, అంటే అంతరిక్షంలో శిథిలాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం కోసం ఒప్పందం చేసుకున్న దేశాలు వచ్చేసి మనకి ఇండియా, జపాన్ అండి. ఇండియా, జపాన్, ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అదేవిధంగా మీకు టెస్ట్లో కూడా ఈ విధంగా అప్డేట్స్తో సహా టెస్ట్ ఉంటుందండి. కింది వాటిలో సరైనవి. ఇక్కడ ఇటీవల న్యూ స్పేస్ వాక్ చైనా వ్యోమగాములు రికార్డు సృష్టించడం జరిగింది. ఇది వాస్తవమే. న్యూ స్పేస్ వాక్ రికార్డులో షెంజౌ 19 నౌక ద్వారా ఈ రికార్డును అయితే సాధించడం జరిగింది. ఇక్కడ 2 కరెక్ట్, ఏబి అనేది కరెక్ట్. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇటీవల జరిగిన స్పాడెక్స్ మిషన్ స్పేస్ డాకింగ్ అండి, ఇది డాకింగ్ అనమాట, అది డాకింగ్. ఓకే, డాకింగ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి సరికానిది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ డాకింగ్ అనగా 2 నౌకలను అంతరిక్షంలో ఒకదానితో ఒకటి దగ్గరకు తీసుకురావడం వాస్తవం, ఎందుకంటే రీసెంట్, ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ పడుతుంది మీకు. పిఎస్ఎల్వి C50 ద్వారా ప్రయోగం కాదు, పిఎస్ఎల్వి C60 ద్వారా ప్రయోగం చేయడం జరిగింది. ఇది మనకు లో ఎర్త్ ఆర్బిటాలో మాత్రమే పనిచేస్తుంది, ఇది వాస్తవమే. మనకి బి అనేది రాంగ్, ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూస్తే ఇటీవల వార్తల్లో కనిపించిన ట్రైజూబ్ దీనికి సంబంధించి సరైనది. ట్రైజూబ్ అనేది ఒక లేజర్ ఆయుధం, ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని ఉక్రెయిన్ అభివృద్ధి చేసింది. పైవన్నీ కరెక్ట్. నేను ట్విస్ట్ ఏమి ఇవ్వలేదు క్వశ్చన్స్లో, కాకపోతే మీకు కొంచెం మోడల్ అనేది చెప్తున్నాను. ఏ విధంగా అంటే మీకు రీసెంట్ అప్డేట్స్ కూడా మీకు క్వశ్చన్స్లో భాగంగా ఉంటాయి టెస్ట్ సిరీస్లో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ కింది వాటిలో సరైనది. సింబాక్స్ ఎక్సర్సైజ్ ఇండియా, కంబోడియా. హరిమౌ శక్తి ఇండియా, మలేషియా. డెజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ ఇండియా, ఫ్రాన్స్. అన్నీ కరెక్టే. ఓకే, అంటే మనము ఒక్క అంశాన్ని కాకుండా దగ్గరగా పోలికతో ఉన్న అంశాలను మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో భాగంగా ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ కింది వాటిలో సరైనది. ఇక్కడ ఇటీవల భారత్లో మొదటి డయాబెటిక్ బ్యాంక్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది చెన్నైలో ఏర్పాటు చేసినాం. దీని ఏర్పాటులో MDRF, ICMRలు తోడ్పాటు. దీని యొక్క లక్ష్యం డయాబెటిక్ వైవిధ్యతపై పరిశోధన. అన్నీ కరెక్ట్. పైవన్నీ క్వశ్చన్స్లో ట్విస్ట్ ఉండదు. అంశం అనేది మీకు కరెంట్ అప్డేట్స్లో భాగంగా ఉందని చెప్పడానికి నేను ఈ విధంగా జస్ట్ సింపుల్గానే తయారు చేయడం జరిగింది. ఇటీవల మనకు మార్బర్గ్ వైరస్ నిర్మూలించిన దేశం అనేది రువాండా దేశం. రైట్, నెక్స్ట్ ఇటీవల H5N1 అత్యవసర పరిస్థితి
H5N1 కారణంగా అత్యవసర పరిస్థితి ప్రకటించిన దేశం వచ్చేసి కాలిఫోర్నియా అండి. ఓకే, ఇవి చదివిన వాళ్ళకే ఇవన్నీ ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే. నెక్స్ట్ కింది వాటిలో సరైనవి. మనకి WHO అనేది ఫస్ట్ ఎంపాక్స్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ని ఆమోదించింది. ట్రకోమాను నిర్మూలించిన దేశాల్లో ఇండియా సౌత్ ఈస్ట్ రీజియన్లో 3వది. ఓకే, మనది 3rd కంట్రీ ట్రకోమాని నిర్మించిన దేశాల్లో సౌత్ ఈస్ట్ రీజియన్లో. ఇటీవల మలేరియా ఫ్రీ కంట్రీగా ఈజిప్ట్ వార్తల్లో ఉంది. అన్నీ కరెక్టే పైవన్నీ. రైట్, ఇక్కడ ఇటీవల వార్తల్లో ఉన్న AI సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కేంద్రాలకు సంబంధించి సరైనది. ఇవి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చూసుకోవచ్చు మనము. ఆరోగ్య సంరక్షణ ఎయిమ్స్ ఢిల్లీ ప్లస్ IIT ఢిల్లీ. అదే వ్యవసాయం సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి పంజాబ్ IIT రోవర్. అదేవిధంగా సస్టైనబుల్ సిటీస్ IIT కాన్పూర్. ఇవన్నీ కరెక్టే. ఓకే, జస్ట్ శాంపుల్గా మీకు ఒక 10 క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ ఇవి ఫ్రీగా మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అవైలబుల్ ఉంటాయి. చేయక ముందు కూడా మీకు ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రీగానే. నేను ఇవి అప్లోడ్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోని కూడా నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను మీకు కోర్సులో. మీకు 26th రోజు అనేది ఎనేబుల్ అవుతుంది టెస్ట్, 26th రోజు. కాకపోతే ఆఫర్ మాత్రం ఈరోజు 6 o'clock నుంచి 6 AM నుంచే స్టార్ట్ అవుతుంది. 25th 6 AM నుంచే స్టార్ట్ అవుతుంది. కూపన్ యూజ్ చేసుకొని మీరు చేసుకోండి. 49 రూపీస్కే అవైలబుల్లో ఉంటుంది. ధ్రువ అని చెప్పేసి కూపన్ నేమ్. APSC Group 2 SNT టెస్ట్ సిరీస్ అని చెప్పేసి. ఆల్రెడీ మనకు ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉంది. మీకు దాదాపు 500+ క్వశ్చన్స్తో నేను చేయడం జరిగింది. అవి కూడా అప్డేటెడ్తో మీకు వస్తూ ఉంది. ఓకే, ఒక డే బై డే టెస్ట్ అనేది 31st మనకి ఎకానమీ కంప్లీట్ అయిపోతుంది. తీసుకొని వాళ్ళు ఇంకా తీసుకోవడానికి ట్రై చేయండి. APSC సంబంధించి SNT కూడా మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ పాలిటీ కూడా చేస్తామండి. కాకపోతే అది రేపు లేదా ఎల్లుండి నేను అనౌన్స్ చేస్తాను. అది కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.